హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు ధర్మపురిలో ఉన్నాము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో. ఇక్కడ చాలా ప్రత్యేకమైనది, మొత్తము రౌతు రాశి కట్టడమే ఉంది. చాలా చిన్నపిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. మనగిన చాలా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనం గిన వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకునే దేవస్థానం అంటే ధర్మపురి అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్. కానీ చాలా ప్రతి ఒక్కరు దర్శించుకోండి, చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చాలా మంచిది. మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకుంటే మీకు తెలుస్తుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఎలా అంటే, ఇప్పుడు మనకు జూన్ జూలై నెలలో మాత్రమే దొరికే అల్లనేరేడు పండ్లు కంపల్సరీ తీసుకోండి, తినండి. మీ పిల్లలకి తినిపియండి. అది మీరు తినడం వల్ల, మీ పిల్లలకు తినిపించడం వల్ల కడుపులో ఏమైనా ఎంటుకలు ఉంటాయి. మనం తినేటప్పుడు సాధారణంగా ముక్కుల వెంట్రుకలు కావచ్చు, సాధారణంగా వెళ్తూ ఉంటాయి. వెళ్ళి ఒక జాల ఉండిపోతాయి, ఎటు వెళ్ళలేక ఉండిపోతాయి. వీటిని కరగతీసే శక్తి అల్లనేరేడు పండ్లల్లో ఉంటుంది. వాటిని మాత్రం మర్చిపోకండి. అల్లనేరేడు పండ్లు జూన్ జూలై నెలలో మాత్రమే దొరికే పండ్లు ఇవి. జూన్ జూలై నెలలో మాత్రమే దొరుకుతాయి. ఈ 2 నెలలు మాత్రమే ఉంటాయి, మళ్ళీ తర్వాత దొరకలేవు ఇవి. కానీ చాలా మంచిది. మీకు సాధ్యమైనంత వరకు మనకు ఇక్కడ కొంతమంది తీసుకొచ్చి అమ్ముతారు, వాళ్ళ దగ్గర తీసుకొని తినొచ్చు. అలా అయినా పర్వాలేదు, కానీ చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి తింటే చాలా హెల్త్ చాలా మంచిది. ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ క్లీన్ చేస్తుంది. చెడు రక్త కణాలు ఉన్నా కానీ మొత్తం అది పారదోలుతుంది. చాలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఏ పండైనా సరే చాలా విలువగలది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రసిద్ధిగాంచినది. మన పురాతనమైన పెద్ద మనుషులే చెప్తున్నారు, మన పూర్వీకులే చెప్తున్నారు. చాలా ప్రాచీనమైనదని. శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మనం పట్టించుకుంటలేము. ఒకసారి చూడండి. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళు, మీ 70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఎలా అయినా అమ్మ ఇది పండు దేనికి పని చేస్తుంది అంటే వాళ్ళే చెప్పేస్తారు. కానీ మీరిగిన తెచ్చుకొని తినండి, మీ పిల్లలకు తినిపియండి. ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం మరవకండి. వచ్చి కంపల్సరీ సందర్శించండి, దర్శనం చేసుకోండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ వెంట ఎప్పుడు వెళ్ళ ఉండాలని కోరుతున్నాను. కానీ మీకు తెలియని ఏదో అనుభూతి, మీకు కొత్త అనుభూతి వస్తుంది. కంపల్సరీ మీరు ఒకసారి వెళ్ళి దర్శించుకుంటే మీ అంతలో మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఒకళ్ళు చెప్పడం కాదు, మీ అంతలో మీకే తెలుస్తుంది. అంత బాగుంటుంది, అంత ప్రాముఖ్యమైనది, చాలా బాగుంటుంది.
ఇట్లు మీ సత్యనారాయణ, మీ జంగం సత్యనారాయణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి పురాతనమైన కట్టడాల గురించి తెలుసుకోండి, అప్పుడే మీకు తెలుస్తుంది.